ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు వైఎస్ జగన్. ప్రకాశం జిల్లా పొదిలికి వచ్చినటువంటి జగన్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా జనం బార్లు తీరగా వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. పొదిలి పొగాకు బోర్డుకు చేరుకున్నటువంటి జగన్ ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇందుకు నష్టపోవాల్సి వస్తోందని ఆరా తీశారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించారు. రైతులు ఇబ్బందులు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. ఏపీకి చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమంటున్నారు జగన్. వైసీపీ హయాంలో రైతులకు మద్దతు ధరతో పాటు అదనంగా 10,000 రూపాయలు ఇచ్చామన్నారు. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చామని చెప్పారు జగన్. 5 ఎకరాల మిర్చి రైతులకు 4 లక్షల పరిహారం ఇచ్చినటువంటి ఘనత తమ ప్రభుత్వాందే అన్నారు ఆయన. వ్యవసాయం దండగా అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, లేదంటే ఉద్యమిస్తామని అంటున్నారు జగన్. ఏపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు జగన్. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్. పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే 2 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.